రేయ్ నా పేరు కూడా రాసావా? అవును, నువ్వు పెద్ద కలెక్టర్, నీ పేరు రాయాలి. నోరు మూసుకుంటా. అయ్యా ఏంటి మీరిద్దరు ఇక్కడ కూర్చున్నారు? వాచ్మెన్ వీడిని లోపలికి పోనివ్వనన్నాడు. వదలని చెప్పాడా? నీ మొహం చూసాక వదలని. ఏ పని మీద ఇక్కడికి వచ్చారా? అయ్యగారిని ప్రత్యక్షంగా కలిసి మా మనసులో అగ్నిపర్వతంలా బద్దలవుతున్న విషయాన్ని ఆయన మొహం మీద చెప్పే తీరాలి. అలాంటిది ఏం జరిగిందయ్యా? ఏమయ్యా, ఊరు జనాలందరికీ మంచి చేసి నోరు లేని మాలాంటి వాళ్ళకి ఎంత ద్రోహం చేశాడో ఆ పెద్ద మనిషి నీకు తెలుసా? చెవిరింగ్ లో ముక్కు దుద్దులో మా నాన్న దొంగతనం చేసి వచ్చినప్పుడు జనాలు తరుగుకుంటూ వచ్చినప్పుడు చీకట్లో ఏ చెట్టు చాటును దాక్కునేవాడు మా బాబు. ఇప్పుడు అలా ఉందా? ఊరంతా లైట్లు వెలిగించేసి మేము దాక్కోవడానికి చోటు లేకుండా చేశాడు. మేమే ఊరికేం బాధపడుతున్నా. ఓరి ఎదవల్లారా, ఊరికి రోడ్డు కరెంటు వేస్తే తప్పంటారా? మేకో కూడా దొంగతనం చేసి అడ్డదారిలో ఎవరికి దొరకకుండా పారిపోయాడు. కానీ ఇప్పుడు అలా ఉందా? ఊరంతా తారు రోడ్లు వేసేసి మా బాబు ఎక్కడ నడవడానికి లేకుండా చేసేసారు. అసలే మా బాబుకి ఆనకాళ్ళు. పరిగెడుతున్నప్పుడు ఊరోళ్ళందరూ వచ్చి పట్టేసుకోరా ఏంటి చెప్పండి? ఆగరా, ఏదో దొంగతనం చేసామంటే పంచాయతీతో సరిపోయేది. కానీ ఇదేదో కొత్తగా పోలీస్ స్టేషన్ ఓపెన్ చేస్తున్నా అంట. వాళ్ళు పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి 10 రోజులు కూర్చోబెట్టి ఎర్రగా తీస్తున్నారు. తట్టుకోలేకపోతున్నా. ప్రజలు ఈయనకేం చేశారయ్యా? మేమేం ద్రోహం చేశాం? అవునబ్బా, మీరిద్దరేనయ్యా ఈ ఊరు జరుగుతున్న మంచి పనులన్నీ బాగా గుర్తుపెట్టుకుని ఫింగర్ టిప్స్ మీద ఉంచుకున్నారు. అవును, ఆ చేతిలో పేపర్ ఏమిటి? మా వాడు లోన్ తీసుకోవాలని ఆశపడుతున్నాడు. ఇదిగో అయ్యా లోన్. లోన్ చేస్తే తిరిగి కట్టాలి, దానికి చాలా కష్టపడి పని చేయాల్సి ఉంటుంది. ప్రయత్నం చేస్తున్నాడు. అలాగా? అయితే ఒక చిన్న పరీక్ష అయ్యా. ఏంటి? ఈ రోజు సాయంత్రం 6 గంటల నుంచి రేపు సాయంత్రం 6 గంటల లోపు మీరు దొంగతనం చేయకుండా ఉన్నారనుకోండి, నేను మహేంద్ర గారితో చెప్పి లోన్ ఇప్పిస్తా. అయితే 7 గంటల తర్వాత దొంగతనం చేయి. నువ్వు అసలు మారవా? అయ్యా ఇల్లొస్తామయ్యా, ఓ దండం పడాయి. ఆయన పడాయి. వస్తావయ్యా. మహేంద్ర గారు ఈ ఊరికి వచ్చిన తర్వాత దొంగనాయాళ్ళు కూడా మంచి నాయాళ్ళుగా మారాలనుకుంటున్నారు. ఎందుకలా కంగారు పడుతున్నావు? ఏంటి వెనక దాస్తున్నావు? ఇవ్వు. ఏంటది? ఇవ్వు. పోలీస్ కమిషనర్ గారికి నా ఆత్మహత్యకి ఎవరూ కారకులు కాదు. దీనికి బాధ్యత నాదే. నేనే తీసుకున్న నిర్ణయం. దీనికి సంబంధించి మా అన్నయ్య మహేంద్ర గారిని పోలీస్ ఎంక్వైరీ కానీ ఇరికించడం గాని చెయ్యకూడదని వినయంగా కోరుకుంటున్నాను. ఈ నిర్ణయాన్ని నేనే స్వయంగా తీసుకున్నది. ఏంటమ్మా ఇది? ఇలాంటి నిర్ణయం తీసుకున్నావే? నన్ను క్షమించండి అన్నయ్య. నన్ను వాసుని కలుపుతారని నమ్మకం నాకుంది. కానీ నాతో పాటు దురదృష్టం కూడా ఉంది. నేను ఆశపడింది ఏది నా జీవితంలో దక్కలేదు కూడా. ఒకవేళ వాసు నాకు దక్కకపోతే నేను ప్రాణాలతో ఉండను. నాకు మంచి చేయాలనుకునే మీకు నా వల్ల ఎలాంటి సమస్య రాకూడదని నేను ఈ లెటర్ని రాశాను. మీ ఆడపిల్లలు బాగానే ఆలోచిస్తారు, కానీ ఇలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు. అనుకున్నది వెంటనే జరగలేదని అదృష్టం దురదృష్టం మాట్లాడమేనా? ఎవరైతే తనను తాను నమ్ముతారో వాళ్లే నిజమైన అదృష్టవంతులు. అదృష్టాన్ని నమ్ముకున్న వాళ్ళు దురదృష్టవంతులు. కష్టాలు వచ్చినప్పుడు నువ్వు కృంగిపోకూడదని భగవద్గీతలో చెప్పారు. దేవుడు మనం కోరుకున్నది వెంటనే నెరవేర్చాడంటే మన భక్తిని ఎక్కువ చేశాడని అర్థం. దాన్ని కొంచెం ఆలస్యం చేస్తే మనకి ఆత్మవిశ్వాసాన్ని ఎక్కువ చేస్తున్నాడని అర్థం. కలలే లక్ష్యం కావాలే గాని లక్ష్యం కల కాకూడదు. నువ్వు ఇలాంటి నిర్ణయం తీసుకునే సమయం కాదు, ఆత్మస్థైర్యంతో ఉండాల్సిన సమయం. నేను చెప్పింది జరిపించి చూపిస్తాను. నీకు వాసుకి పెళ్లి జరుగుతుంది. వాసు, భోంచేయి. 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 వద్దు. తినరా? తినను. తినవా? అది తీరా. ఏంటి చూస్తున్నావు? అదేంటో తెలుసా? పాయిజన్.
అన్నంలో కలిపి తింటే సస్తారు. తీరా తీ. తెరు తెరు. పోయి పోయి మొత్తం పోయి. కొంతమందికి తరతరాల ఆస్తులుంటాయి, మాకు తరతరాలుగా ఒక బుద్ధి ఉంది. నిప్పు కూడా బూడిదను వదిలేస్తుంది, ఆ బూడిదను కూడా మిగిల్చకుండా నాశనం చేస్తాం. మాకు దొరకంది ఈ లోకంలో ఎవరికి దొరకనివ్వము, దొరికినా వదలము. ఓకే, తిను. తినవా? తినను. తినవా? తినను. ఎంత పని చేసావు ఉషా? ఎందుకే ఇలా చేసావు? నాకు నీ మీద ప్రేమ చూపించడానికి ఇంతకంటే దారి లేదు వాసు. ఇంతవరకు నువ్వు నా జీవితంలో లేవు, ఇక నువ్వు లేకుండా జీవితమే లేదు. తిను. ఇన్ని రోజులు మరొకరిస్తున్నారనే కదా తినకుండా ఉన్నావు, ఇవాళ నేను ఇస్తున్నానని కదా తింటున్నావు. ఇప్పుడు అర్థమవుతుందిలే నా మీద ఉన్న లవ్. విజయ్తో నేను జీవించాలి, దానికి ప్రాణాలతో ఉండాలిగా. ఇంకా నా మీద ప్రేమ రాలేదా? రాలేదు, రాదు కూడా. ప్రేమ అనేది విజయ్లా మనసారా ప్రేమిస్తూనే వస్తుంది, నీలా శారీరకంగా ప్రేమించే అమ్మాయికి రాదు. నిన్నెలా పెళ్లి చేసుకోవాలో నాకు బాగా తెలుసురా విజయ, లేకపోతే నేనా అని చూస్తా. నేను చూస్తాను. రే నా చెయ్యి లబలబలా ఆడుతుందిరా. బాబు నోరు కళ్ళు మూసుకుని పడుకోరా, ఎందుకు నా ప్రాణాలు తీస్తావ్? సరే నువ్వు పడుకోరా. అయ్యో ఎక్కడ బా? ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్కడికి లేదు, ఇక్కడికే. ఎక్కడికి అంటే? తలుపు తెరిస్తే గాలి వస్తుందిగా. దొంగనా అబ్బా, తలుపు తెరిచి బయటికి వెళ్ళిపోదాం ప్లాన్ వేసి గాలి కావాలంటావా? గాలి దొంగనా అబ్బా. మహేంద్ర బ్యాంక్ లో లోన్ తీసుకుని అంబానీ లాగా పెద్ద కోటీశ్వరుడైపోదాం అనుకుంటే నువ్వు మళ్ళీ దొంగ అవుదాం అనుకుంటున్నావా? నిన్ను దొంగనా అబ్బా, ఈ చోటు నుంచి కదలమంటే కాలు ఎరగొడతాను. ఏంటి బ్రాంతి వాసన వస్తుంది? అమ్మో తాగెత్తన్నాడు, ఇప్పుడు ఏం చేయాలి? ఓర్లా అబ్బో మందేసేసావా? నన్నే దొంగతనం చేయొద్దంటావా? రారా రెచ్చిపోయా అంబోతులు కూడా ఆపగలను, కానీ నిన్ను ఆపలేనురా బాబు. కన్న తండ్రి నన్ను కూడా చూడకుండా నన్ను ఎన్నిసార్లు తిట్టుంటావు, కొట్టుంటావు. నువ్వు పుట్టినప్పుడు వేసేయాల్సింది ఇప్పుడు వేసేస్తాను రా. అయిపోయావంతే. చావు నా జీవితం చంకనాకిస్తావురా దొంగనాయబ్బా. నేను చంపేతాను రా. కురి పెట్టడానికి నువ్వు ఉండాలిరా. నేను నరికేసి తలకొరు పెడతాను రా. పెళ్లి చూసి పోదాం అనుకున్నాను రా. ఓర్లాయబ్బో సెంటిమెంట్ గా మాట్లాడేస్తున్నావు. నీకు కాదురా, నీకే. అవును చెప్పులు వేసుకుంటున్నావు, ఎక్కడికి వెళ్తావు? పిల్లలు చూడటానికి. పిల్లలు చూస్తావా?
ఇక్కడే ఉండరు అబ్బా. ఇప్పుడు అవుతాను. రేయ్, గంట ఎందుకు కొడుతున్నావురా? దొంగ పిల్లి మెడలో గంట కడుతున్నాను నాన్న. ఇప్పుడు నాకు తెలియకుండా వెళ్ళిపోయావు, నాకు తెలిసిపోద్ది కదా. అప్పుడు నేను పట్టుకుంటాను. ఎందుకురా? చెప్పులి. ఎందుకు చెప్పులు తీసేస్తున్నావు? తప్పుకో. అయ్యో రేయ్, ఏం చేస్తున్నావురా? గాలి పెంచుతావా? గాలి. ఎందుకు ట్యూబ్లైట్ పగల కొడుతున్నావు? నేను నిద్రపోయేటప్పుడు నువ్వు లేచి వెళ్ళిపోయావనుకో, అప్పుడు కాళ్ళలో దిగి రక్తం వస్తుంది కదా, అందుకు. ఏంట్రా గిన్నెలోంచి ఏమేమో పోస్తున్నావు? గోళీలు ఎందుకు పోస్తున్నావురా? చెప్పు. అయినా సరే నువ్వు నడిచావనుకో, ఈ గోళీల మీద కాలేసి జారి పడతావు కదా. నాకు ఇది వస్తే ఏం చేయాలరా? దీనికోసం పెట్టావు, మరి తాగడానికి నీళ్లు? అది కూడా నీళ్ళే, అదే తాగాయి. నీ కన్న తండ్రిని రా. సరే ఏడుస్తున్నావు కదా, ఇదిగో పెట్టుకో. అయినా సరే నువ్వు వెళ్ళటానికి ప్రయత్నించావు అనుకో, నీ గంట శబ్దం నాకు వినపడద్ది, వెంటనే వచ్చి నీ కాళ్ళు నరికెత్తాను అంతే. అయ్యో అయ్యో, చెప్పినట్టు ఒకటికి వస్తుంది. ఏం చేద్దాం, ఇక్కడ పని కానీ చేయాల్సిందే. బుద్ధి తక్కువ ఎదవా, తడిగుడ్డ గంటల మీద కడితే సౌండ్ రాదురా అమ్మాసి ఎదవా. వాకిట్లో పెట్టిన సైకిల్ ఎవరో దొంగలు తీసుకెళ్లిపోయారు. అబ్బా అబ్బా, అయ్యో మళ్ళీ దొంగతనం చేసేసాడా? నా బతుకు బస్టాండ్ చేసేసాడు బాబోయ్. ఒరే బాబో, నా దొంగరా బాబో. ఒరే అబ్బా, ఎక్కడున్నావు? అబ్బా ఏంటబ్బా ఇది? ఊరి కోసం ఒకడు పని చేస్తున్నప్పుడు నీ కోసం నేను మారలేనా ఏంటి? నా బంగారు బాబు. సార్, సివిల్ సప్లైస్ ఆఫీసర్ నుంచి వస్తున్నాం. లోపలికి రండి. మీ దగ్గర రేషన్ కార్డు ఉందా? లేదు. మీ పేరు? మహేంద్ర. మహేంద్ర. అమ్మా నాన్న? లేరు. వైఫ్? నాకింకా పెళ్లి కాలేదు. అనాథమా? పెళ్లి కాలేదా? బ్యాచులర్ అయ్యా. దీని పేరు కుటుంబ కార్డు. కుటుంబం లేని వాళ్ళకి కార్డు ఇవ్వం సార్. బ్యాచులర్ అని చెప్పి కార్డు ఇవ్వలేకపోతే ఎలా సార్ బతకాలి? పై అధికారితో చెప్తానులే. ఓటర్ ఐడి ఫోటో తీసుకోవడానికి వెళ్తే రేషన్ కార్డు ఉందా అని అడుగుతున్నారు. అప్పుడు మేమేం చేయాలి? పై అధికారితో చెప్తాను. డ్రైవింగ్ లైసెన్స్ కోసం వెళ్తే రేషన్ కార్డు ఉందా అని అడుగుతున్నారు. అక్కడేం చెప్పాలి? పై అధికారితో చెప్తానులే. సార్, బ్యాంక్ లో అకౌంట్ ఓపెన్ చేయడానికి వెళ్తే అడ్రస్ ప్రూఫ్ కోసం రేషన్ కార్డుని అడుగుతున్నారు. అక్కడేం సమాధానం చెప్పాలి? ఏది కావాలన్నా రేషన్ కార్డ్ కంపల్సరీ అంటున్నారు, కానీ రేషన్ కార్డ్ బ్యాచులర్ కి ఇవ్వరు. సార్, రూల్స్ ఆ విధంగా ఉన్నాయి. ఏంటండి రూల్స్? మీ పేరేంటమ్మా? నా పేరు భాగ్యం. మీ పేరు? శివయ్యండి. మీరు కాకుండా ఇంట్లో ఎవరైనా ఉన్నారా? ఉన్నారయ్యా. పేరేంటి? మహేంద్ర. మహేంద్ర. మహేంద్ర మీకేమవుతాడు? నా కొడుకు. మహేంద్ర నీ కొడుక? ఆయన ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? బయటికెళ్ళాడయ్యా. రాసుకోమంటున్నాగా, రాసుకో. పదవయ్యా. మీ పేరేంటమ్మా? ఫాతిమా బీబీ. మీ పేరు? అబ్దుల్ ఖాదర్. ఓ, మీరు కాకుండా ఇంట్లో ఎవరైనా ఉన్నారా? కొడుకున్నాడండి ఆరి. వీడు తప్ప ఇంకెవరైనా ఉన్నారు? పేరేంటి? మహేంద్ర. మహేంద్ర నీకేం వరస అవుతాడు? మా అన్నయ్య. ఫాతిమా బీబీ ఏమో చెల్లెలా, మహేంద్ర అన్నానా? చెప్పింది రాసుకొని వెళ్ళవయ్యా. రాసుకో. మీ ఇంటి ఆయన పేరు? రామయ్య. నీ పేరు? సీతామాలక్ష్మి. వీళ్ళు కాకుండా మహేంద్ర అనేవాడు మీ ఇంట్లో ఉంటాడే?
ఒప్పుకుంటానండి. మహేంద్ర మీ సొంత తమ్ముడు. నిన్ను ప్రతి ఇంట్లోనూ మహేంద్ర అని పేరు రాయి. 9005 అని కోడ్ వేయి. ఎంటర్ ప్రెస్ చేయి. సార్ నన్ను క్షమించాలి సార్. మీకు కుటుంబం లేదని వేళాకోళంగా మాట్లాడాను. ఇప్పుడే తెలుస్తోంది ఈ ఊళ్ళో ప్రతి కుటుంబంలో అన్నగా, తమ్ముడుగా, కొడుగ్గా మిగిలిపోయారు. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు సార్? పై అధికారితో చెప్పండి సార్. ఇప్పుడు అర్థమైందా? మన మనసులో ఎవరు ఉన్నారనే దానికంటే మనం ఎవరెవరి మనసులో ఉన్నామన్నది ముఖ్యం. ఇద్దరిని చూసి మీరు అనాథ అని చెప్పారు. సరే సరే, మీరు వెళ్ళండి. లక్ష్మి, లక్ష్మి, అన్నయ్యనమ్మా, అన్నయ్యని ఈ స్థితిలో చూడ్డానిక నిన్ను అమెరికా పంపించింది. లక్ష్మి, లక్ష్మి, ముందు మీరు 5 లక్షలు రెడీ చేసి చీఫ్ డాక్టర్ తో మాట్లాడండి. అప్పుడే మీ చెల్లెలు కాపాడుకోగలరు. ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు డాక్టర్. నా చెల్లెలు ప్రాణాలను కాపాడండి సార్. నా చెల్లెల్ని కాపాడండి సార్. నేను డబ్బుతో వస్తాను. సార్, సార్, నా చెల్లెలు ప్రాణాలతో పోరాడుతోంది సార్. ఏంట్రను అనేది? అమెరికా సంబంధం ఆశపడి నా చెల్లెలికి పెళ్లి చేశాను సార్. దానికి నేను శిక్ష అనుభవిస్తున్నాను. వాడు మంచివాడు కాదు సార్, మంచివాడు కాదు. ఇచ్చిన కట్నం సరిపోలేదని కారులోంచి దాన్ని తోసేశాడు. జీవోత్సవంలో ఆసుపత్రికి వచ్చింది సార్. నా చెల్లెలు బతకాలంటే ఆపరేషన్కి 5 లక్షలు కావాలట సార్. ఆ రోజు మహేందర్ని, జయంతిని విడదీయటానికి నువ్వు నాకు అవసరమయ్యావు. నువ్వు చేసిన శకుని పనికి నీకెంతో డబ్బిచ్చాను. ఇది నా చెల్లెలు జీవిత సమస్య సార్. ప్లీజ్ ఈ ఒక్కసారి సాయం చేస్తే. ఒక్కసారి చేస్తే దాని పేరు సహాయం, మాటి మాటికి చేస్తుంటే దాని పేరు భిక్ష. సార్, నేను నిన్ను భిక్షగాన్ని చేయదలుచుకోలేదు.